ఈరోజు నేను మొట్టమొదటిసారిగా నేను ఎలక్ట్ కావడం 2024 2024 4వ తేదీ 1వ నెల జనవరిలో నేను అధ్యక్షునిగా చీఫ్ ప్రమోటర్గా ఎన్నిక కాబట్టాను. ఆ చీఫ్ ప్రమోటర్ పదవి కాలము 6 నెలలు ఉంటుంది. ఆ చీఫ్ ప్రమోటర్ పదవి కాలము 6 నెలలు ఉంటుంది, 3 నెలలు ఉంటుంది. దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ గవర్నమెంట్ ఒక లెటర్స్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర. ఆ తీసుకున్న లెటర్తో పాటు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ గవర్నమెంట్ ఇప్పటి వరకు తీసుకొచ్చింది. ఆ లెటర్ ద్వారానే మాకు మా పదవి కాలం అనేది రెన్యువల్ చేసుకుంటూ పోతుంది ద్వారా. మరి ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎవరైతే చీఫ్ ప్రమోటర్లని 21 జిల్లాలలో చీఫ్ ప్రమోటర్లు ఉంటారు, ఆ 21 జిల్లాలలో అధ్యక్షులు అనేది తీసేసి ఇన్ఛార్జ్ అధ్యక్షుడిగా ఇవ్వడానికి, ఇన్ఛార్జ్ కన్వీనర్గా ఇవ్వడానికి ఏదైతే ఈ కార్యాచరణ చేపట్టిందో అది దాని గురించి మా చాలా తప్పు అని చెప్పని ఈ సందర్భంగా చేస్తాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీ వానిగా నాకు ఉమ్మడి జిల్లా కాకుండా పల్నాడు జిల్లాలో 3 ఎమ్మెల్యేల 2 మండల 5 మంది ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నేను జిల్లాకు చీఫ్ ప్రమోటర్ ఎన్నుకుంటున్నా. మరి దానికి వచ్చి ఇప్పుడు మా కార్యాచరణ చేపట్టింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సమావేశంలో ఈ మాట అయితే ఒక జిల్లా చీఫ్ ప్రమోటర్ని తీసేసి ఇన్ఛార్జ్ ఇచ్చేసి వేరే ఎవరిని నియమించాలని చెప్పనని దానికి ప్రపోజల్ ఒక ఎమ్మెల్యే లీడర్లని అడిగి, ఆ లెటర్ల కొరకని నేను 3 ఎమ్మెల్యేలని అడగడం జరిగింది. దాంట్లో నాకు వచ్చేసి అనిరుద్ రెడ్డి చర్చల ఎమ్మెల్యే గారు, దాంతోపాటు ఎవరికదల ఎమ్మెల్యే గారు, మా జిల్లా అధ్యక్షుడు జిఎంఆర్ గారు ఇద్దరు నాకు ప్రపోజల్ నాకు బలపరుస్తూ ఈ పదవి కాలం ఎలక్షన్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ ఏదైతే పంచశాఖకు సంబంధించిన ఎలక్షన్ తేదీ ఇచ్చేంత వరకు ఇతనే ఉండాలి మా కాంగ్రెస్ కార్యకర్త అని చెప్పనని మా కాంగ్రెస్ నాయకుడు గతంలో కూడా కాంగ్రెస్ 35 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తున్నాడు కాబట్టి ఇద్దరే ఉండాలని నాకు పద్ధతిగా నాకు ఎనర్జీ చేస్తారు. ఈయన గురించి స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయి నేను అన్న నాకు 2024లో మన ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగిన 1 నెల తర్వాత ఎలక్షన్ జరిగిందన్న, నాకు అది దాంట్లో నేను నెగ్గినా కాబట్టి ఇదే నాది కంటిన్యూ అవుతుంది కాబట్టి నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఎలక్షన్ వచ్చేంత వరకు నేనే ఉండాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మధ్యవర్గ సమావేశంలో ఏదో దీన్ని చేపట్టింది కదా దాని గురించి అని చెప్పానని మీరు నాకు మద్దతు ఇవ్వాలన్నా నాకు లెటర్ ఇవ్వండి అంటే నేను లెటర్ ఇయ్యను. ఈ 2 సంవత్సరాలు చేసినావు దీంట్లో నా ఎంబడి చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకు మేము ఇయ్యాలి అంటేనే నన్ను వాస్తవం. ఎందుకంటే నేను ఎవరికి అవధం చేయాల్సిన చెప్పాల్సిన అవసరం ఏది, నేను ఉన్నది మాట్లాడుతున్నా. ఆయన ఇట్లా అన్నాడు అంటే దానికి నేను 30 సంవత్సరాలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా కార్యకర్త కానీ వాళ్ళు విభాగాలలో యువజన కాంగ్రెస్లో కానీ ఎస్టీ కాంగ్రెస్లో కానీ ఐఎన్టీస్లో కానీ ఫిషరీస్లో కానీ పనిచేసిన ఆ అనుభవం ఉంది. నేను ఈ ఏళ్ళకి పనిచేసినా నాకు కాకుండా వేరే వాళ్ళకు ఇస్తాకి ఎట్లయితే అంటే నా ఎంబడి తిరిగిద్దు నేను చేస్తా ఆయనకు అంటే ఇంక ఎట్లా చేస్తావు అన్న, ఆ సొంత పార్టీ నాకు అన్యాయం చేస్తుంది అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాను ఈరోజు నేను 30 సంవత్సరాలు నా జీవితంలో కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన సర్వీస్లో ఈరోజు నాకు ఒక చిన్న పదవి వస్తే ఇండిపెండెంట్గా నేను కష్టపడి గెలుచుకున్న దానికి 2 సంవత్సరాలు చేసుకోగలిగిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మంత్రివర్గ సమావేశంలో మాట్లాడి ఆ సమావేశంలో డిసైడ్ చేసిన దానికి నన్ను ఇన్ఛార్జిగా నాకు ఇవ్వకుండా ఒక నిన్నమన్న పార్టీ ఏ పార్టీలో లేని వ్యక్తికి తీసుకొని వచ్చి నాకు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారు ఆయనకు లెటర్ ఇచ్చి ఆ లెటర్ని ప్రపోజల్ చేసుకుంటూ ఆయన మత్స్యశాఖ సంబంధించిన మంత్రివర్యులకు వాళ్ళకు మరి జిల్లా ఇన్ఛార్జ్ దామోదర నరసింహ గారికి వాళ్ళందరితో సపోర్ట్ ఇప్పించి ఈరోజు వాళ్ళంతా మభ్యపెట్టి సపోర్ట్ ఇప్పించి ఈరోజు ఇంత చేయాల్సిన అవసరం మీకు ఏముందన్నా మేమేం చేసినాం మీకు అన్యాయం. పార్టీ లైన్లో ఉండి పార్టీని మరియు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ మాట్లాడడం అనేది సబబు కాదని నేను గంజంజనల్ గారిని హెచ్చరిస్తా ఉన్నా. నీకు ఏదైనా బాధ కలిగితే ఎమ్మెల్యే గారు ఉన్నారు,
జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారితో ఇంకా ఇతర సీనియర్ నాయకులు ఉన్నారు, వారితో నీకు కలిగినటువంటి బాధను షేర్ చేసుకోవాలి. కానీ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, 2 ఎమ్మెల్యేలు నాకు లెటర్ ఇచ్చిండ్రు, కార్పొరేషన్ చైర్మన్ నాకు లెటర్ ఇచ్చిండు, లోకల్ ఎమ్మెల్యే నాకు లెటర్ ఇస్తలేడు అంటే 30-35 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉండి 2 పర్యాయాలు కౌన్సిలర్గా నువ్వు పనిచేసి మళ్ళీ నీ సొంత ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు నీకు పార్టీ గుర్తుకు రాలేదా? నీ ఆస్తులు కాపాడుకోవడానికి నేషనల్ హైవే మీద నీకు ఉన్నటువంటి కాంప్లెక్స్ ఆస్తులు కాపాడుకోవడానికి, శ్రీనివాస్ కాలనీలో ఉన్నటువంటి భూములు కాపాడుకోవడానికి శ్రీనివాస్ గౌడ్ ఎంబడి నువ్వు పోలేదా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించినటువంటి నాయకుడు గోనెల శ్రీనివాస్ గౌడ్ బాధితుల్లో ఒక బాధితుడు గోనెల శ్రీనివాస్. ఆయనతో పాటు చాలామంది ఇంకా బాధితులు ఉన్నారు మహబూబ్ నగర్లో. మరి దాదాపు 21 సంవత్సరం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ వివిధ పదవుల్లో హోదాల్లో ఉండుకుంటూ నేను ఆశించిన పదవి నాకు కూడా రాలేదు. మరి నేను కూడా పార్టీ లైన్ తప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ఏంటన్నా? మేము కూడా జైల్లో పాలైనాం, శ్రీనివాస్ గౌడ్ బాధితులం. శ్రీనివాస్ గౌడ్ 27 రోజులు నన్ను కూడా జైల్లో పెట్టిండు. నువ్వు ఏడున్నావన్నా? గంజి అంజనేయులు గారు మిమ్మల్ని నేను అడుగుతా ఉన్నా, ఏడున్నావు నువ్వు? పార్టీని అర్ధాంతరంగా కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. కొందరి మాటలు విని నీ ఆస్తిని నువ్వు కాపాడుకోవడానికి పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినావు. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటావు. నీ ఇంటికి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, గంజి అంజనేయులు గారు, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ అభ్యర్థిని, నాకు నీ సపోర్ట్ చేయమని అడగడానికి నీ ఇంటికి వస్తే నేను ఎన్పి వెంకటేష్ అన్న గారు, ఇదే గోనెల శ్రీనివాస్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు సమక్షంలో నువ్వేమన్నావు? అన్న అవతల క్యాండిడేటు మా భూముల మీద పడ్డాడు, మా భూములన్నీ ఆక్రమిస్తాడు, మా భూములన్నీ గ్రీన్ బెల్ట్లోకి వేసిండు, రోడ్ కటింగ్లో మా ఆస్తులు కట్ చేస్తున్నాడు, నేను మీకు సపోర్ట్ చేయలేనన్నా, నేను జడ్చలకు పోయి ఎన్నికల్లో తిరుగుతా అన్నా అని చెప్పి నీ ఇంటికి వస్తే మాకు చెప్పినావు. ఐఎమ్ లైవ్, నేను లైవ్లో ఉన్నా. నీ ఇంటికి వచ్చి ఛాయ్ తాగేది కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కింద పెట్టి, పాండి మంచిది గంజి అంజనేయులు అన్న అని చెప్పి నీకు దండం పెట్టి మేము బయటకు వచ్చినాం. నువ్వు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతావు. కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏడ పని చేసినావన్నా? నువ్వు మళ్ళీ గెలిచిన తర్వాత అయినా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి విశాలమైన హృదయంతో నిన్ను మత్స్యశాఖ పర్సనల్ ఇన్ఛార్జ్గా నియమిస్తే ఏనాడు కూడా అడ్డు చెప్పలే. ఎందుకు ఇచ్చిర్రా గంజినేల అని చెప్పలే ఎవరికి కూడా. సరే కొనసాగకో, కాంగ్రెస్ పార్టీలో 30 ఏళ్ళు చేసిండు, తన ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినా కూడా నిన్ను ఎక్కడ కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇబ్బంది పెట్టలే, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టలే. అయినా నిన్ను 30 ఏళ్ళ కింద ఉన్నటువంటి సభ్యుడే అనుకొని కాంగ్రెస్ పార్టీ హక్కున చేర్చుకున్నది. అలాంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు ఈరోజు తిడుతూ ఉన్నవే. కాంగ్రెస్ పార్టీ నాకు అన్యాయం చేసింది, అన్యాయం చేస్తే 2 సార్లు ఎట్లా కౌన్సిలర్ పోయినావు, 3ఓసారి టికెట్ ఇచ్చినాం, 3ఓసారి ఓడిపోయినావు, 3ఓసారి ఓడిపోయినావు. ఓడిపోగానే నువ్వు బీఆర్ఎస్ పార్టీలకు నీ ఆస్తులు కాపాడుకోవడానికి పోయినావు. 2020లో 2021 సమయంలో 20లో ఎలక్షన్ అయిపోయినాయి, 2021లో నువ్వు మీ అన్నదమ్ములు అందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరి. మరి నీకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అన్యాయం చేసిందనా? 24లో అధికారంలోకి రాగానే మళ్ళీ నీకు మత్స్యశాఖ పదవి నీకే వచ్చింది కదా. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ నాయకుడన్నా ఏ కార్యకర్తనన్నా నీకు అడ్డు చెప్పిండా? అరే సరే కష్టకాలంలో ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు, పోవచ్చు అని చెప్పే ఉద్దేశంతోనే గప్పుకున్నాం. ఈరోజు నీవు యువకులు రావాలి, ఇక ఉన్నంత కాలం పదవులు మీరే అనుభవించాలనా? కొత్తోళ్ళకి రావద్దా? యువకులకు రావద్దా? పార్టీని పటిష్టత చేయొద్దా? మీ మత్స్యశాఖను పటిష్టత చేయొద్దా? మీ చెరువులను కాపాడొద్దా? ఎవరికి ఇచ్చినామే? మీ ముదిరాజ్ సామాజిక వర్గానికే ఇచ్చినాం కదా. మీరు మతి స్థిమితం కోల్పోయి మేము ఏ పదవిలో ఉన్నామో జీవితకాలం అదే పదవిలో మేమే కొనసాగాలి. ఏమనంటే 30 ఏళ్ళు మేమున్నాం, 30 ఏళ్ళు మేమున్నాం. మరి 30 ఏళ్ళు ఉన్నోళ్ళు ఎక్కడ పోయినరు? ఎలక్షన్ల ఎన్నికల లోపల ఎక్కడ పోయినరు? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎక్కడ పోయినరు?
అప్పుడు గుర్తుకు రాలేదా? 30 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీని మేము నడిపించుకున్నాం, మేమున్నాము, మరి ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది, మేమందరం విడిచిపెట్టిపోతే ఎట్లయితుంది? పార్టీని కాపాడుకునే బాధ్యత మాకుందని మీకు లేదా? నేను గంజంజన్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నా, పార్టీ లైన్లో ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు, అధినాయకుడు ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మీకు చర్యలు ఉంటాయి, క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా అవకాశం వస్తే పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి వెనకాడమని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పార్టీ లైన్లో ఉండి నీకేదైనా సమస్య ఉంటే, నీకేదైనా ఇబ్బంది ఉంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో నీకు అవినాభావ సంబంధాలు ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. మరి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళని ఇడిచిపెట్టి నువ్వు ఎవరినో టీఆర్ఎస్ నాయకులను పక్కన పెట్టుకొని నాకు సపోర్ట్ చేసిండ్రు అప్పుడు అని చెప్పి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీద నీవు అవాకులు చవాకులు మాట్లాడితే, ఫస్ట్ నీవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్ట, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, నీ అంతరాత్మకు నీవు ఫస్ట్ ఆలోచన చేసుకొని మాట్లాడాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా, ఎవరు పార్టీ లైన్ దాటినా, ఎవరిని చిన్న కార్యకర్త ఉన్నా, పెద్ద నాయకుడున్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటాను.